హైదరాబాద్ నగరంలోని అత్యంత లగ్జరీ అండ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండే ప్రాంతమైన జూబ్లీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు దీనిని హత్యగా నిర్ధారించారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పని మనిషి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిందితులు అత్యంత క్రూరంగా ఈ హత్యకు పాల్పడ్డారు. బాధితురాలి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె గట్టిగా కేకలు వేయకుండా అడ్డుకొని ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీశారని సిపి సజ్జనార్ వెల్లడించారు. అంటే వాళ్ళు మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 year నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదర్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు. వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పుణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనం ఎంత పోయింది ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చారు, సైడ్ గేట్ ఉంది కదా, పార్క్ గేట్ నుంచి రావడం జరుగుతుంది. అది మనము వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని వివరాలని బయట పెట్టలేము. కొంత ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాను. చెప్తాను, మళ్ళీ చెప్తాను మీకు ఈవినింగ్ దాకా. ఈ గ్యాంగ్ ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు, అట్లానే మన డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ గారు అందరు కూడా ఈ యొక్క సీన్ ని విజిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. మీ ఇంట్లో ఉన్న, ఎందుకంటే మార్నింగ్ కూడా చాలా మంది నాకు ఫోన్ చేశారు, మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి. అందరు కూడా చెప్తున్నాను, వాళ్ళు 1 year 2 year అనేది మీరు పెట్టుకోవద్దు. మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి. అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. సో డెఫినెట్లీ ఈ కేసుని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్ గా తీసుకుని డెఫినెట్లీ డిటెక్ట్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. సార్ ఇంట్లో ఉంది, బయట కానీ సీసీ కెమెరాలు ఏం లేవా? ఉన్నాం, మనకు ఉన్నాం. డెఫినెట్లీ ఆధారాలు దొరుకుతున్నాయి. అంటే వాళ్ళు మేడం ని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 year నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత చేస్తుంది. కొన్ని వివరాలని బయట పెట్టలేము. కొంత ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాను. కొడంగల్ మెట్ట భూములు కృష్ణానది బలాలతో తడవాలన్నదే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం గర్వించేలా పేదల తిరుపతిగా కొడంగల్ శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ఇంకా సమస్యలు పూర్తి స్థాయిలో తీరలేదని సీఎం అన్నారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందన్నారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తి అయిందని, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు. మనం తెచ్చుకున్నాం. మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్ కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. మీరు స్వయంగా ప్రతి నెల సమీక్ష చెయ్యాలి. భూసేకరణ మొత్తం చేసినాం, అనుమతులు అన్ని తెచ్చినాం. ఇక పనులు ముందుకు పోవాలి. వికారాబాద్ కృష్ణా లైన్ 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదే విధంగా ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గన్లు ఉన్నాయి. పరిశ్రమలు కర్ణాటకలో ఉన్నాయి. లారీలేమో రోజు మన రోడ్ల మీద పోతే మన రోడ్లు పాడు చేస్తాయి. మన పిల్లలకు ఉద్యోగాలు రాలే. అందుకే ఈ రోజు మనం టేకులకోడు ప్రాంతంలో పెద్ద ఎత్తున సిమెంట్ పరిశ్రమకు అన్ని అనుమతులు
అనుమతులు ఇచ్చినాం. రాబోయే 6 నెలల సిమెంట్ పరిశ్రమ నిర్మాణం జరిగితే మన చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రోజు పూర్తి చేసుకోబోతున్నాం. 2034 వరకు మన కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు గుంపులు గ్రూపులు పక్కన పెట్టండి. మనం కలిసి కట్టుగా పని చేసుకుంటేనే రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా కొడంగల్ ని మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. ఇవాళ దేశంలో ఒక నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి జరగాలి అని అంటే కొడంగల్ పోయి చూసి రావాలి అని అనుకునేటట్టు ఉండాలి. ఇవాళ పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ 2000-3000 ఎకరాలల్లా పెద్ద పెద్ద పరిశ్రమలు దేనికే ఇవాళ మనము లగచర్ల దగ్గర మనం పెద్ద పరిశ్రమలే కట్టుకుంటున్నాం. డైరెక్ట్ కోస్గి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 300 ఫీట్ల రోడ్డు ముంబై పూనా ఎట్లుంటదో అంత గొప్ప రోడ్డు ఇవాళ మనం తెచ్చుకుంటున్నాము. రోడ్డు అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. ఈ గుడి అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. విద్యాశాఖకు సంబంధించిన అన్ని స్కూల్స్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకే కంప్లీట్ చేయాలి. రైల్వే లైన్ సిమెంట్ పరిశ్రమల్ని అన్నిటిని కూడా 2027 డిసెంబర్ లోపల అన్ని పనులను పూర్తి చేసుకునేటట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. ఈ రోజు విద్య, ఈ రోజు వైద్యం, ఈ రోజు సంక్షేమం, ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు. ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనది. ఈ రోజు జెండాలు ఎజెండాలకు ఇది సంబంధించిన అంశం కాదు. ఇది మన ప్రాంతానికి మన రాష్ట్రానికి గర్వించదగిన ఒక గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ రోజు మనం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ గుడి ఈ ప్రాంతమే కాదు, కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులను ఆదరించడానికే కాదు ఆశీర్వదించడానికి ఒక్క గొప్ప దైవ కార్యక్రమాన్ని ఈనాడు మనము నిర్వహిస్తున్నాము. ఇది తప్పకుండా ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని పేరు ప్రతిష్టలను దేశ స్థాయిలో విస్తరించే విధంగా ఇది దోహదపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. 1960 సమయంలో అచ్యుతారెడ్డి గారు ఒక్కసారి ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎన్నిసార్లు గెలిచినా వారిని మంత్రి పదవి వరించలేదు. ఎవరి ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలైనా మంత్రులయ్యే అవకాశం రాలే, మనకు నిధులు తెచ్చే అవకాశం రాలే. ఎప్పుడు మనం ఎవరి దగ్గరకో ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా మా నియోజకవర్గానికి నీళ్లు కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి గుడి కావాలి, అయ్యా మా నియోజకవర్గానికి బడి కావాలి, మా పిల్లల చదువులకు కష్టమవుతుంది, మా వైద్యానికి ఇబ్బంది అవుతుంది అని మనం విజ్ఞప్తులు చేసిన సందర్భమే. కానీ ఏనాడు కూడా మనకు గొప్ప అవకాశం రాలే. ఈనాడు 2009లో మొట్టమొదటిసారి మీరు ఆశీర్వదించి ఆనాడు 7,500 ఓట్లతోని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదే విధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈ రోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో కార్యకర్తలు కష్టపడి తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే చెయ్యాలన్న ఆలోచనతోని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న యావన్ అనే యువకుడిని నడిరోడ్డుపై దారి కాచి మరీ దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 17 చోట్ల పొడిచి అత్యంత దారుణంగా చంపేశారు. ప్రేమ వ్యవహారమే యువకుడి హత్యకు కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్య కేసులో ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకున్నామని చిలకలగూడ పోలీసులు వెల్లడించారు. మరో 2 కోసం గాలిస్తున్నామని తెలిపారు. సుమారు 9:45 నుంచి 10 నిమిషాల 10 PM సమయంలో యావన్ అని చెప్పి ఏజ్ 20 ఇయర్స్ బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్ ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 బెడ్రూమ్ ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బాన్ అండ్ బాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రము అరౌండ్ 10 PMకు అతని మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో పరమేష్, దెన్
పరమేశ్ అనే అతను ప్లస్ ఇంకోటి ముగ్గురు, మొత్తం నలుగురు వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ ముగ్గురు కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లైనా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్ అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్ళిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికున్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్డ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో అమ్మాయి ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మన పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్, వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుందని. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. కేసు మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను డీసీపీ గారి ఆధ్వర్యంలో, డీసీపీ గారు కూడా వస్తున్నారు, డీసీపీ గారి ఆధ్వర్యంలో, సిపి గారి పర్యవేక్షణలో అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. ఇమ్మీడియట్గా ఈ కేసులో మంచి దర్యాప్తు చేసి నిందితులకు అందరూ శిక్ష పడటకు అన్ని రకాల పోలీసు చర్యలు తీసుకుంటుంది. గతంలో నిందితుల మీద ఉన్నాయని తెలుస్తున్నది, మేము వెరిఫై చేస్తాం. ఇంతకుముందు కూడా ఆ ఫ్యామిలీకి ఇంకో పక్క ఉన్న వేరే ఫ్యామిలీకి మనకు ఇన్సిడెంట్ అయింది. లాస్ట్ టైం కూడా 307 కేసు పెట్టడం జరిగింది. వాళ్ళని జైలు కూడా పంపించాం. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. సో మళ్ళీ ఇది ఒక ప్రేమ వ్యవహారం అని తెలుస్తుంది. నిజంగా అది ఏంది, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ అనేది మేము కొంచెం మీరు టైం ఇస్తే మేము దర్యాప్తులో మీ అందరికీ వివరాలు మళ్ళీ చెప్తాం. అటువంటిది ఇంకా మనకు దీంట్లో అటువంటి యాంగిల్ లేదు. అమ్మాయికి సంబంధించిన వాళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కొట్టడం జరిగింది. సో మనకు చూసిన వాళ్ళు ఐవేస్తున్నారు. సుపారీ గ్యాంగ్ అనే యాంగిల్ ఇందులో ఎక్కడ కూడా లేదు. ప్రాథమికంగా మనకు ఉన్న దాని ప్రకారం 5 members అనుకుంటున్నాం. దీని వెనక కూడా ఇంకెవరైనా కుట్ర ఉన్నారా, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా కాన్స్పిరేటర్స్ ఉన్నారా, ఎవరైనా అబెటర్స్ ఉన్నారా, ఈ కేసులో ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టము. తప్పకుండా అందరిని అరెస్ట్ చేస్తాము. అందరిని కోర్టు ముందర పెట్టి వాళ్ళకు శిక్ష పట్టేట్టు అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం. సార్ ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు సార్. చూస్తాం, అది కూడా వెరిఫై చేస్తాం. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ చేస్తాం. ఇన్ కేసు డ్రగ్ ఉంటే ఆ సెక్షన్ కూడా పెడతాం. ఎవరు ఎలాంటి నేరానికి పాల్పడినా ఇది ఒక రకంగా అబ్బాయి మీద దాడి చేయడం అనేది ఎవరు కూడా సహించరు. సో చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడేంత వరకు కూడా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అది ఇంకా మనకు తెలియదు. ఇప్పుడు అది మనం ఈ స్టేజ్లో మనం చెప్పలేము. బట్ అది మోస్ట్లీ లేదని అనుకుంటున్నాం. బట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఏం ఫ్యాక్ట్స్ వస్తాయి, ఏం నిజాలు బయటకు వస్తాయి అనేది మనం ఈ స్టేజ్లో చెప్పలేము. అది ఇప్పుడు చెప్పలేము ఆ స్టేజ్. ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు పిక్చర్లో తీసుకురావడం, మాట్లాడడం అనేది అది ఒక ఇప్పుడు అసంభవం, ఇది అంతా కాదు. సో వెరిఫై చేస్తాం. మోటివ్ మాత్రం ఇప్పటికున్న ప్రాథమికంగా మాత్రం ఆ లవ్ అఫేర్ అనే విషయంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. మేము ఈ కుటుంబ సభ్యులకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే వాళ్ళు ఎలాంటి అపోహలు పోవద్దు. ఆ తల్లిదండ్రులు కూడా ఏదైతే చెప్తున్నారో ఎలాంటి అపోహలు పోవద్దు. తప్పకుండా చట్ట ప్రకారం వాళ్ళందరినీ చట్టం ముందు తీసుకొచ్చి చట్ట ప్రకారము చర్య తీసుకుంటాం. మళ్ళీ మీ అందరి సభాముఖం చెప్తున్నాం, వాళ్ళు కూడా ఎలాంటి ఈ దుందుడుకు చర్యలు చేసి వాళ్ళు మాకు పోలీసులు సహకరించాలని మరొకసారి మీ అందరి ద్వారా ఆలోచిస్తాం. టీమ్స్ ఫామ్ అయిపోయినాయి. అన్నీ ఒక 5-6 టీమ్స్ ఫామ్ అయినాయి. వీఆర్ ఆన్ ద జాబ్. ఇమ్మీడియట్గానే మేము వాళ్ళందరినీ అతి త్వరలో అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చూపిస్తాము. చట్టం ఇంకా నడుస్తున్నది. చెప్తాము అది మేము పరువు హత్య లేదు. పరువు హత్య ఏం లేదు. పరువు హత్య అనేది యాంగిల్ లేదు. బట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తుంది అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవన్నీ చెప్పడానికి లేదు. ఈసారి ప్రాథమిక ప్రిలిమినరీ స్టేజ్ ఉన్నది ఇన్వెస్టిగేషన్. అన్ని యాంగిల్లో ఎక్కడ కూడా వాళ్ళకు నిందితులు తప్పించుకోకుండా కఠినమైన శిక్షలు మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు అందరు చెప్తున్నారు అక్కడ అవుతున్నాయన్నారు. బట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు రిపోర్ట్ చేస్తున్నారు. ఇన్సిడెంట్ కాకముందు ఎవరు కూడా చేయలేదు. మీరు చెప్పే కంప్లైంట్ నిజంగా మా వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్. మీ కంప్లైంట్ ఇస్తే 2 నెలల్లో 3 హత్యలు అనేది మరి నాకైతే తెలియదు. అన్ని ఆరోపణలను పరిగణలో తీసుకుంటాం. వాళ్ళ క్రిమినల్ రికార్డు అంతా తీసుకుంటాం. వాళ్ళని అన్ని రకాలుగా
కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సార్ నిన్న డీసీపీ గారు కూడా వచ్చినారు కదా, చిలకలు కూడా జ్యూరిడిక్షన్ లో లా అండ్ ఆర్డర్ ఏమన్నా చేజారిపోయిందా? అసలు ఏంటి? లా అండ్ ఆర్డర్ ఎక్కడ చేజారిపోలేదని మీరు అందరూ చూస్తున్నారు. ఇది ఒక ఇష్యూ మీద జరిగిన హత్య, ఇదేదో లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ కాదు. ఇన్సిడెంట్ బట్ జరిగిన తర్వాత పోలీసులు ఎందుకు లేట్గా వచ్చారనేది ఒక లేట్ ఎక్కడ రాలేదు, ఇమ్మీడియట్. నేను నైట్ డ్యూటీ ఉన్నాను, ఇమ్మీడియట్ రష్ వచ్చాము. లే అన్నీ వచ్చాను, నేను నైట్ డ్యూటీ ఉన్నాను, రాత్రి నేను వచ్చాను, ఏసీపీ నైట్ డ్యూటీ ఉన్నాడు, ఆయన వచ్చాడు, అన్ని టీములు వచ్చాము. ఇంత ఇమ్మీడియట్గా ఏం చేయాలో అవన్నీ చేశాము. దర్యాప్తు వేగవంతం అవుతుంది, నిందితులందరినీ అరెస్ట్ చేస్తాం. పాలనలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో అదే సమయంలో మానవీయ కోణంతో ఆలోచించి ప్రజలకు సేవలు అందించడం కూడా అంతే ముఖ్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం సాంకేతికతపైనే ఆధారపడి యాంత్రికంగా కాకుండా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారి పట్ల కరుణతో స్పందించాలని అధికారులకు ఆయన హితవు పలికారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పీజీఆర్ఎస్ టెక్నాలజీ వినియోగం వంటి పలు కీలక అంశాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షలు మొన్న సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగొస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికి ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఈరోజు విశాఖపట్నం ఐటీ హబ్ గా తయారైంది. ఒక పాలసీ ఎట్లా ప్లే చేస్తుందంటే 99 పైసలు ఎకరా ల్యాండ్. మనకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఆ 99 పైసలు ఈజ్ ఎ గేమ్ చేంజర్. విశాఖపట్నం రూపురేఖలు మార్చగలిగారు. విశాఖపట్నం ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే ఈ పాలసీ మనం తీసుకున్నాం దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో ఒక నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తిరుమల సహా రాష్ట్రాభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందని, ఏదైనా అభివృద్ధి జరిగితే అది తామే చేశామంటూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని టీడీపీ ఎంపీ శ్రీ భరత్ విమర్శించారు. అభివృద్ధి పనుల విషయంలో ఆ పార్టీ కుట్రలు పన్నుతోందని, గతంలో తాము చేసిన పనులే ఇప్పుడు జరుగుతున్నట్లు నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయని, వాటి సమీపంలోని స్థలాల కోసం మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయని వెల్లడించారు. 3 కిలోమీటర్స్ 4 లేన్ రోడ్డు 100% ఆల్రెడీ పని పూర్తి అయిపోయింది. దాంట్లో కూడా మేము వెళ్ళి రఫ్నెస్ మెజర్ చేసి ఎక్కడన్నా కొన్ని చిన్న స్మూత్నెస్ చేయగలిగితే అది కూడా పూర్తి చేస్తాము. నెక్స్ట్ మెయిన్ రోడ్, నేను భావించేది మెయిన్ రోడ్ ఏంటంటే అడివ్వరం టు సొంత్యం. ఎందుకంటే సిటీలో ఉన్న చాలా మందికి బైపాస్ హైవే ఎక్కి ఎయిర్పోర్ట్ తొందరగా చేరడానికి అది పనికొస్తుంది. అది 100 ఫీట్ రోడ్డు 6 లేన్ రోడ్ అవ్వబోతుంది. అక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటి అంటే ప్రైవేట్ ల్యాండ్ స్ట్రక్చర్స్ని మేమందరినీ ఒప్పించి తీసుకుని స్ట్రక్చర్స్ని కూడా ఇవాళ క్లియర్ చేసి రోడ్ వర్క్ జరుగుతుంది. ప్రోగ్రెస్ బాగుంది. కానీ రైట్ సైడ్ ఇంచుమించు ఒక 5.5 కిలోమీటరు, లెఫ్ట్ సైడ్ ఇంకో దగ్గర ఒక 1.25 కిలోమీటర్స్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషను, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వస్తే కానీ చేయలేము. ఇవాళ చాలా స్టేజెస్ దానికి ఆల్టర్నేట్ ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ కోసం చేయాల్సిన మెజర్స్ అన్ని మేము ఆల్రెడీ తీసుకుని ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి త్వరలో క్లియరెన్స్ వస్తుంది అండ్ అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. వీఆర్ హోప్ఫుల్ దట్ బై జూన్ ఆ సెక్షన్ కూడా అయిపోతుంది. అది జూన్ అయినా మిగతా పార్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ బై మే. ఇప్పుడు ఆ వర్క్ ఇవాళ 41.67% పూర్తవడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఈ 58% అనేది ఫారెస్ట్ ల్యాండ్ వల్ల ఒక 15%, 20%
వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మాతృభాషకు ద్రోహం చేస్తున్నారని విమర్శించిన కూటమి నాయకులు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తప్పక ఉండాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఖండించే దమ్ముందా అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. పేదల పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలన్న ఆకాంక్షతో ప్రభుత్వ బడుల్లో ఐబీ, సిబిఎస్ఈ ప్రవేశపెడితే అధికారంలోకి వచ్చాక కేసులు వేస్తామని హెచ్చరించారని గుర్తు చేశారు. మీడియంలో చదువులు చెప్పాలా, పేదగారిని ఎంత తోలనాడినారో అందరూ కూడా చూసాం. ఎన్ని రకాలుగా మాటలు అన్నారో, తెలుగు భాషను నాశనం చేస్తా ఉన్నారని, తెలుగు భాషను అన్యాయం చేస్తా ఉన్నారని, చివరికి కోర్టులకు కూడా వెళ్ళి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, పేద విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్య ఉండకూడదన్న ఆలోచనతో వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవడం. కానీ సుమారుగా ఒపీనియన్ తీసుకుంటే 95% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలోనే కావాలని కోరుకున్నారు కాబట్టి ఆ రోజు ఆయన కొనసాగించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆ ఇంగ్లీష్ మీడియం విద్య పేద విద్యార్థులకు అందకూడదని చేసినటువంటి కుట్రలు మనమంతా కూడా చూసాం. కోర్టులకు కూడా వెళ్ళారు. అయితే మరలా ఇప్పుడు అదే పనిగా అప్పట్లో కూడా వెనకుండి కొంతమంది కోర్టులకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమా అనే విషయం మీద కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది కొంతమంది. దాని వెనక ఎవరున్నారని తీసి పక్కన పెడితే, అయితే నిన్నటి రోజున హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి నిర్ణయం అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది. వారికి అనుకూలమైన పత్రికల్లోనే ఈ రోజు వచ్చినటువంటిది కాపీ కూడా రావాల్సి ఉంది. అదేం తప్పు కాదు. ఇంగ్లీష్ మీడియం గురించి హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి మాట, పిల్లల్ని ప్రధాన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఆంగ్ల జ్ఞానం లేకంటే అవకాశాలు ఉండవు. పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించింది. పిల్లలు ఇతర రంగాలలో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యాన్ని అందిస్తుందని, ఆంగ్ల పరిజ్ఞానం లేకుంటే విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవచ్చని తెలిపింది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని పేర్కొంది. ఆంగ్లం అందరినీ ఏకం చేసే సమన్వయ భాషగా ఉపయోగపడుతుందని పేర్కొనింది. ఆంగ్ల మాధ్యమాన్ని కంటిన్యూ చేయడంలో తప్పు లేదు, చేయాలని రోజు హైకోర్టు ధర్మాసనం నిన్న రోజున తీర్పునిచ్చింది. దీన్ని బట్టే ఈరోజు వీరు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ మీడియం విద్యని ఆపాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో తప్పనిసరిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో, ఒక ముందు చూపుతో పేద పిల్లలందరికీ ఒక మంచి విద్యను అందించాలన్న ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు లాంటివి తీసుకురావడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దాని కొనసాగింపుగా ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిస్టమ్ తీసుకురావడం కానీ, నాడు నేడు ద్వారా రీఫార్మ్స్ కానీ, అలానే విద్యా కానుక, మంచి భోజనం పెట్టాలని, అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, ఇలాంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ ద్వారా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని భారతదేశంలోని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత, ఒక ముందు చూపు, ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ రోజు హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ద్వారా మనందరికీ కూడా స్పష్టమైంది. వీళ్ళు కోర్టుకు వేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి కౌంటర్ కూడా వేల పొరపాటు చేస్తున్నామన్న ఆలోచనతో ప్రభుత్వం కూడా వారు ఇచ్చినటువంటి కౌంటర్లో తెలిపినా కూడా కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం ఇంగ్లీషు మాధ్యమం తప్పనిసరిగా పిల్లలకి అవసరం, దాన్ని ఖచ్చితంగా పెట్టినప్పుడే పిల్లలకి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి హైకోర్టు తీర్పునివ్వడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ కానీ, ముందు చూపు కానీ ఈ రోజు యావత్ భారతదేశానికి అర్థమైందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా నేను కొన్ని మాటలను కూడా మీ ముందు కోట్ చేస్తాను. ఆ రోజు తెలుగు సబ్జెక్టుని కంపల్సరీగా పెడుతూ ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ ఉండాలని ఒకేసారి 10th క్లాస్ దాకా కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకురాల జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా 2020-21 సంవత్సరంలో 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం తీసుకొని వచ్చి, ఆ తర్వాత ఒక్కొక్క సంవత్సరం 7, 8, 9, 10 2025 సంవత్సరం దాకా 1 by 1 ఒక్కొక్క సంవత్సరాన్ని ఇంగ్లీష్ మీడియంకి పెంచుకుంటూ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రతి పేద విద్యార్థికి కూడా తీసుకురావాలని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే, ఇదే చంద్రబాబు గారు, లోకేష్ గారు కానీ మాట్లాడినటువంటి మాటలు కొన్నింటిని నేను మీకు కోట్ చేస్తాను.
2019 నవంబర్ 22వ తారీఖున గారు కూడా ఇంగ్లీష్ మీడియం చంద్రబాబు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, ఇక్కడ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, అనగాని సత్యప్రసాద్ దగ్గర నుంచి, బుద్ధప్రసాద్ గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినారో వారి కొడుకుల్ని కానీ, వారి మనవళ్ళు కానీ, వారి మనవరాళ్ళు కానీ తెలుగు మీడియంలో చదివిస్తా ఉన్నారా, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తా ఉన్నారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా కూడా ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి అంతరాత్మని వారు ఒకసారి పరిశీలించుకోవాలా.